సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు కొంతమంది గ్రామ దేవతకు సంబంధించి ఒక పీట అలంకృతం చేసి దానిపైన 3 గీతలు, ఒక సున్నా, మళ్ళీ 3 గీతలు పెట్టి ఆ గీతలే అమ్మవారి స్వరూపంగా భావించి దీపం పెట్టి ఆ దీపానికే ఆరాధన చేసే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. గ్రామ దేవతకు సంబంధించి అలా అలా చేయొచ్చు అంటారా? చేయొచ్చు తల్లి. వీటిని ఒక 3 రకాలుగా చెబుతారు. వాయుగర్భము, శిలాగర్భము, జలగర్భంగా కూడా చెబుతారు. అంటే మా గ్రామంలోనే, మా ఇంట్లోనే ఒక గ్రామ దేవతను ఆవాహనం చేసుకోవటానికి ఒక శిలను అక్కడ ఉంచి శిలకు ఒక వస్త్రాన్ని చుడితే ఆ దేవత అక్కడ ప్రసన్నమైనట్టే. అంటే మనకు మనమే సమస్త ప్రకృతిలోనూ కూడా పరమాత్మ స్వరూపం ఉన్నట్టుగా, ప్రకృతిలోనే పరమాత్మ స్వరూపాన్ని మనం చూసినట్టుగా దేవీ దేవతలను ఆవాహనం చేసుకుంటాం. అలాగే పూర్వకాలంలో ఒక చెంబుతో నీళ్లు తీసుకొని దాన్ని మూత పెట్టి ఒక వస్త్రాన్ని కప్పి ఉంచితే ఇక్కడ దేవత ఆవాహనమైనట్టే. ఒక ప్రదేశంలో ముగ్గును, కొన్ని మామిడి మండలాలను, అదేవిధంగా కొన్ని వృక్షాలకు సంబంధించినట్టు వేర్లను తీసుకొచ్చి అక్కడ పెట్టిన దేవత ఉన్నట్టే. అది ఆ దేవత సంబంధించినట్టు తాకకూడదు. ఇలాగ కొన్ని రకాలైనటువంటి దిగ్బంధాలతో కూడా, అంటే ఆయా బంధనాలతో కూడా అమ్మవారిని కొలవటం అనేటువంటిది ఇప్పటికీ ఆచారంగా నడుస్తూనే ఉంది. కొన్ని దీర్ఘకాలిక రోగాలు, వంశపారంపరంగా వచ్చే రోగాలు, ముఖ్యంగా చర్మానికి సంబంధించి వచ్చే రోగాలు కూడా అంటే ఏ మందులకు నయం కాకపోయినా కూడా గ్రామదేవతను ఆరాధించి గ్రామదేవతకు మొక్కుకొని ముడుపు కడితే తగ్గిపోతుందంటారు. నిజమేనా? 100కు 200% తల్లి. నిజమా? 100కు 200%. ఎందుకనంటే ఒక ఊరిలో నడిబొడ్డులో వెలిసినటువంటి శీతలాంబ అమ్మవారిని ప్రతిష్ఠ చేసినప్పుడు ఒకప్పుడు బొడ్డురాయి నాభిశిల అనేవారు. కాలాంతరంలో శీతలాంబ అమ్మవారిగా నామకరణం. అంటే శీతలాంబ అమ్మవారు అనేటువంటి నామకరణం ఎప్పుడో ఉంది. కానీ ఆయా ప్రాంతాలను బట్టి ఎవరైనా గురువులు కానీ ఎవరైనా తెలియపరిస్తే శీతలాంబ అమ్మవారిగా కొలుస్తారు. నెలకు ఒకసారి చొప్పున, ప్రతి అమావాస్యకి ఒకరోజు చొప్పున, ఎప్పుడైనా కానీ ఆ గ్రామస్తులందరూ కూడా కలిసి ప్రతి ఇంటి నుండి ఒక బిందెడు పసుపు నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకించేవారు తల్లి. ఆ తల్లికి నివేదన అదే, పసుపు నీళ్ళే. అలా చేసినప్పుడు అమ్మవారి అలంకారకృతమైనటువంటి 96 రకాల బీజాక్షరాలు ఊరి చుట్టూ ఒక రక్షణగా మారేవి. ఏ మహమ్మారి ఊళ్ళోకి వచ్చేది కాదు. ఆ నీటిని తాగటం కానీ, ఆ నీటిని శిరస్సు మీద వేసుకోవటం కానీ, ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఇళ్లలో అందరూ స్నానమాచరణ చేసేటప్పుడు వాటిలో కలుపుకోవడం కానీ చేసేవారు. ఎందుకనంటే ఒకప్పుడు గ్రామాలు చెరువులతోటి, పారే సెలయేరులతోటి చాలా శోభామయంగా ఉండేవి. ఎందుకంటే అడవుల గుండా వచ్చేటువంటి నీరు ఎన్నో రకాలైనటువంటి వనమూలికలను తాకుతూ ఊరి గుండా ప్రయాణం చేసేవి. నీరు కావాలి అని అంటే అక్కడికి పోయి తీసుకొని వచ్చేవారు. ఈ సెలయేరుల గుండా వచ్చేటువంటి నీరు కొండ ప్రాంతాల నుంచి వస్తుంది కాబట్టి ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి అవి మన దేహాన్ని తాకగానే అవన్నీ కూడా సమసిపోయేవి. ఇప్పుడున్న రోజుల్లో స్విచ్ చేస్తున్నాం, మోటార్ తీసుకుంటున్నాం, నీళ్లు పోస్తున్నాం, అభిషేకం చేస్తున్నాం. మరి సంకల్పంతో చేసేటువంటి ఇది ఏదైనా సరే సమసిపోతాయి. కాబట్టి నాకా ఇది చెయ్యండి, ఇలా చెయ్యండి అని ఏ దేవత కూడా అడగరు. మనకు మనముగానే సంకల్పించుకుని చేయగలిగేటువంటి తత్వంలో ఇలాంటి రోగాలు సమసిపోవటం అనేటువంటిది ఖచ్చితంగా ఉంది తల్లి. అందుకని ఇప్పటికీ కూడా మీరు గమనించండి, మన కోవిడ్ వచ్చిన టైంలో కానీ ఇతరితరాల టైంలో కానీ ఎన్నో రకాలుగా మేమైనా మీరైనా అందరూ అన్ని రకాలుగా ఎన్నో రకాల విమర్శలు కూడా, దేవుడు ఉన్నాడు కదా ఎందుకు వచ్చాయి, భగవంతుడు ఉన్నాడు కదా ఎందుకు వచ్చాయి, ఇవి ఉన్నాయి కదా ఎందుకు వచ్చాయి, ఎన్ని చేసినా మనం చేసేటువంటి కర్మ గుర్తుపెట్టుకోవట్లేదు మనం. అంటే నా నామస్మరణ పలికినప్పుడు ఎన్నో రకాలైనటువంటి వ్యాధుల నుంచి నువ్వు బయటపడిపోయాము, అనారోగ్యం ఆ భగవంతుడే కాపాడనేటువంటి మనం, నువ్వు నన్ను ఎందుకు కాపాడట్లేదని క్వశ్చన్ ఎందుకు వేస్తావు అంటే ఒక భయము మనతో మాట్లాడిస్తుంది తల్లి. అందుకని ధర్మాన్ని, దైవనామాన్ని ఎప్పుడు వదలకూడదు. మన పూర్వీకులు మనం పట్టుకోవాలి, అవి మన తరువాతి తరాలకు అదే ఇవ్వాలి. ఈ రోజుల్లో మనం ఇవ్వడం లేదు. ఏదన్నా వస్తే తగ్గితే భగవత్ స్వరూపం, తగ్గకపోతే రాక్షస స్వరూపం, అట్లా మనం మారిపోయాం తల్లి. అందుకని అప్పటికీ ఇప్పటికీ కూడా ధన్వంతరి భగవన్నామస్మరణం. మరి ధన్వంతరి హోమం చేసినా కొన్ని రోగాలు తగ్గుతాయి. కొన్ని వైద్యపరంగా చూసినా దైవానికి దానికి అతీతమైనటువంటి సంబంధాలు ఉంటాయి తల్లి, లేకుండా లేకపోలేదు.
For more videos like this, subscribe Big TV channel.